9వ కీర్తన 17వ వాక్యము, శపించిన వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వెళ్ళిపోయింది, వచ్చేసిందంట, వెళ్ళిపోయిందంట. వాళ్ళ మీదకి శపించి, ఆ శాపం శపించిన వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త. క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరిని శపించదు, యేసయ్య ఎవరిని శపించరు. తండ్రి మీరేమి చేయించున్నారు, మీరెవరు కనుక వీరిని, ఎవరు ఎడరెక్కలు విచ్చి పట్టుకుని పిడుగుతులు గుద్దుతూ కళ్ళకంతలు కట్టి ముఖం మీద గుద్దేస్తూ, ముఖం మీద ఉమ్మేస్తూ, నీ మీద ఉమ్మేసింది ఎవడో చెప్పు చేస్తూ, నేను గుద్దింది ఎవడో చెప్పేసి హేళన చేస్తూ ఈడ్చుకుంటూ వెళ్ళి ఎడరెక్కలు కొరడాలతో ఈ కొంత సాలుగా దున్నిన వాళ్ళు, ఎడరెక్కల నుంచి గుణపాల నుంచి మేకలకు వచ్చిన వాళ్ళు, పళ్ళతో డొక్కలో పొడిచిన వాళ్ళు, ముళ్ళగిరిలో భయంకరమైన ముళ్ళకి మహాపోటు వస్తే తమ్ముడు ఉంచుకుంటే మహాజీవిగా విలువెల్లాడిపోతారట. అలాంటి ముళ్ళగిరి నల్లి యేసయ్య దాని మీద పెట్టి కర్రతో కొడితే దిగిపోయింది మొత్తం కళ్ళని. ఏరులే రక్తదారులు కారుతున్నాయి దేవుని మీద. ఒక్కసారి ఆ తండ్రి ముఖాన్ని చూడు. నీ కడిగిన వాళ్ళంతా జాగ్రత్త రక్త ఎవరి కోసం? నీకోసం, నా కోసం. ఆ తండ్రి అలా కొడుతున్న వాళ్ళని శిలువ నుండి నీకు నాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. నన్ను ఇంతగా కొట్టిన వాళ్ళని నేను క్షమించిన, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించండి అని సందేశం.